దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవాతి దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ప్రియులారా, ఇక్కడ చదవబడిన వాక్యము చూస్తూ ఉన్నప్పుడు నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, కన్నీళ్లు విడుచుట ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, కన్నీళ్లు విడుచుట దేవుడు చూడాలి. చెబుతూ ఉన్న అంశం ఏంటంటే కన్నీటి లోయ. ఈ కన్నీటి లోయ ప్రియులారా, ఒక వ్యక్తి ఒక గుంట తవ్వి ఆ గుంటలోకి వర్షం వచ్చేటప్పుడు ఆ వర్షపు నీరు దాంట్లో నిలవవుతాయని చెప్పి ఒక గుంట తవ్వుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ గుంట తవ్వాడు. ఓపుకున్నంత వరకు గుంట తవ్వాడు. వర్షం వచ్చే వరకు ఎదురు చూశాడు. వర్షం వచ్చింది, మబ్బు పట్టింది, ఉరుములు వచ్చాయి, మెరుపులు వచ్చాయి, గట్టిగా వర్షం కురిసింది. ప్రియులారా, తను మరి ఎంతో కష్టపడి ఒక చిన్న గుంటను త్రవ్వాడు. ఆ గుంటలో నీరు మరి కొద్దిగా ఒక కొద్ది మందికే, ఒకరికిద్దరికి ముగ్గురికి మరి ఒక నెలంతా సరిపోయేంత వరకే ఆ గుంట నీళ్ళు సరిపోతాయి. ప్రియులారా, ఆ గుంటలో తవ్విన నీరుని చూసి మరి చక్కగా వాడుకోవడం ఒక నెల రోజులైనా సరే ఉపయోగపడతాయని చెప్పి సంతోషపడుతూ ఉన్నాడు. ఆ గుంటలో నీరు అయిపోతూ ఉన్నాయి. అయితే తను మరలా వర్షం కోసం చూస్తూ ఉన్నాడు. వర్షం కొరకు చూస్తూ ఉన్నాడు. వర్షం రాలేదు. గుంట మరి ఇంకా అడుగంటుతూ ఉంది. ఆ గుంటలో నీరు అడుగంటుకుపోతూ ఉన్నాయి. ఇంకా వర్షం వస్తే బాగున్ను, ఆ గుంట నిండితే చక్కగా మనకు ఉపయోగపడుతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, గుంటలో నీరంతా కూడా అయిపోయింది. అప్పుడు బాధపడుతూ ఉన్నాడు. ఇంకా వర్షం రాలేదు, ఎప్పుడు వస్తుందో వర్షం, నీరంతా లేదు, ఏమైపోయింది, ఆ నీరంతా కూడా ఆవిరైపోయిందని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఆ వ్యక్తి బాధపడుతూ ఉంటుండగా వారి కుమార్తె వచ్చింది. ఆ కుమార్తె, నాన్నగారు ఎందుకు బాధపడుతూ ఉన్నారు, ఆ గుంట చిన్నగా ఉంది, అయితే చుట్టుపక్కల నీరు అక్కడ అటు ఇటు ఏరులై పారుతూ ఉంది, ఇందులోకి రావాలంటే మీరు కొంచెం సేడి కింద చేయండి, కొంచెం మట్టిని అటు ఇటు తీసి గుంటలోకి నీరు వచ్చేటట్లుగా మీరు దాని వెళ్ళిపోతూ ఉన్న నీరు, అటువైపు ఉన్న నీరు, ఆ యొక్క చిన్న చిన్న మరి ఉన్న అక్కడ దెబ్బల మీద ఉన్న నీరు ఆ గుంటలోకి చేరాలి అంటే చుట్టుపక్కల మరి మీరు ఒక బోధ కింద, చిన్న చిన్న బోధల కింద తవ్వండి అని చెప్పి వారి నాన్నగారికి చెప్పినప్పుడు ఆలోచించి చాలా మంచి విషయం చెప్పింది నా కుమార్తె అని చెప్పి ఆ యొక్క గుంట చుట్టూరు కూడా ఆ నీరు ఉన్న వైపు చిన్న చిన్న బోధుల కింద, చిన్న చిన్న మరి బోధుల కింద తవ్వుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న నిలవ అయిన నీరంతా కూడా ఆ గుంటలోకి రావటం మొదలుపెట్టింది. ప్రియులారా, తర్వాత మరలా వర్షం వచ్చినప్పుడు కూడా మరి ఆ గుంట నిండిపోవటం, ఆ గుంటలో నీరు అవ్వకుండానే మరి చుట్టుపక్కల ఉన్న నీరు దాంట్లోకి చేరిపోవటం, వీళ్ళు గుంటలో నీరు వాడుకుంటున్నా ఆ చుట్టుపక్కల నీరు ఆ గుంటలోకి రావటం మొదలు పెడుతుంది. అలా కొండ ప్రాంతంలో ఉన్నవారు ఆ విధముగా నీరుని ఆ విధంగా చాలా ముఖ్యముగా, ప్రాముఖ్యముగా చూసుకుంటారు ప్రియులారా. ఎందుకంటే వారి దగ్గర ఎటువంటి మరి నీరు వనరులు ఉండదు కాబట్టి నీరుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ప్రియులారా, మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే ఇక్కడ మనం చెబుతూ ఉన్న అంశం ఏంటంటే కన్నీటి లోయ. ఈ కన్నీటి లోయలో మరి మనము కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకొరకు కన్నీరు ప్రార్థన చేస్తున్నాం, అసలు దేని కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి, దేని కొరకు కన్నీటి ప్రార్థన చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనము ఉదయం నుంచి సాయంత్రం దాకా కన్నీరు కారుస్తూ ఏడుస్తూ మరి ఆ ఒక కన్నీటి లోయలాగా మరి ఒక గుంటను నింపాలనుకుంటే ప్రియులారా, ఒక కన్నీరు ద్వారా గుంటను నింపాలంటే కుదరదు ప్రియులారా. ఆ గుంట వట్టిది. ఆ గుంటలోనికి నీరు చేర్చాలంటే, కన్నీరు ద్వారా గుంటను నింపాలంటే నింపలేం ప్రియులారా. ఎందుకనంటే నీవు ఒట్టిగా కన్నీరు కారించడం ద్వారా, ఉపయోగం లేని ప్రార్థన చేస్తూ ఉపయోగం లేని దాని కొరకు కన్నీరు ప్రార్థన చేయటం ద్వారా మరి నీ ప్రార్థన ప్రభువు చెంతకు చేరదు. ఇంత గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా ఎందుకు నా ప్రార్థన ప్రభువు ఆలకించట్లేదని చెప్పి మీరే అర్థం చేసుకోగలరు.
ప్రియులారా, దేని కొరకు కన్నీరు ప్రార్థన చేయాలో, అసలు కన్నీరు ప్రార్థన దేని కొరకు చేయాలో తెలియటం లేదు ఇది నాన్న. ప్రియులారా, చిన్న బిడ్డల విషయానికి వస్తే వారికి ఏదైనా చాక్లెట్లు కావాలన్నా, ఏదైనా బిస్కెట్లు కావాలన్నా, ఏదైనా చూసింది, ఏదైనా క్రొత్తది ఏదైనా చూసినప్పుడు అది కావాలని మరి తల్లిదండ్రులైన వారిని అడుగుతారు. వారు మరి అవి ఒట్టుగా పోతాయి, ఎందుకు అటువంటి మనకు వద్దు అని చెప్పి గద్దించగానే వారు మారం చేస్తారు. మారం చేయటమే కాదు, ఏడుస్తారు, గొక్క పెట్టి ఏడుస్తారు. అది కొనుక్కునేదాకా, అడిగేదాన్ని ఇచ్చేదాకా, డబ్బులు ఇచ్చేదాకా ఏడుస్తారు, గట్టిగా ఏడుస్తారు. వారు ఎందుకు ఏడుస్తున్నారంటే ప్రియులారా, దాన్ని మరి వారికి చూసింది కావాలని మరి కొనుక్కోవడం కొరకు దానికోసం ఏడుస్తారు ప్రియులారా. అది తల్లిదండ్రులైన వారికి అది దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, దానివల్ల దేనికి ఉపయోగం, కొనుక్కున్న కొన్ని రోజులకి పోతుందని, వస్తువు అయితే పోతుందని, లేకపోతే చాక్లెట్లు తినకూడదని, ఎటువంటి బయట తినే ఆహారాలు తినకూడదని తల్లిదండ్రులు తెలిసినా కూడా పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి వారు మారం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు అని చెప్పి మరి వారి కన్నీరుని చూసిన తల్లిదండ్రులు ఆ డబ్బులు మరి ఉపయోగం లేకపోయినా, వాటి వల్ల ఏం ఉపయోగం లేకపోయినా మరి బయట తినకూడదని తెలిసినా కూడా డబ్బులు ఇస్తారో వారి కన్నీటిని తుడుస్తారు. అంటే డబ్బులు కానీ వారంతట వారే ఏడు పాపేస్తారు. ప్రియులారా, ఇక్కడ మనము యేసుక్రీస్తు దగ్గర, ప్రభువు దగ్గర మనం కన్నీరు కారుస్తూ ఉంటాం. దేవునికి తెలుసు ఏం ఉపయోగమో ఏం ఉపయోగం లేవు. ఉపయోగపడేదాని కొరకు కన్నీరు కార్చడం ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ఉపయోగం లేని దాని కొరకు మనం కన్నీరు కార్చడం ద్వారా తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ఇచ్చారని ప్రభు ఇవ్వడు. ఎందుకంటే లోకంలో దేవుడిని యొక్క ఆశీర్వాదం లోకంలో పెట్టడానికి దేవుడు ఇష్టపడడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వక్ర మార్గములో మనం ఉపయోగించుకోవటం ద్వారా దేవునికి ఇష్టముండదు ప్రియులారా. సక్రమైన మార్గంలో మనము దేవుని ఆశీర్వాదాలు ఉపయోగించుకోవాలని దేవుడు నిర్ణయించిన సమయం కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. కాబట్టి కన్నీరు కాచడం కొరకు దేని కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నామంటే ప్రియులారా, మరి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కన్నీరు కారుస్తుంటాం ప్రియులారా. ఇక్కడ మీకు తెలుసు తెలియకపోవచ్చు, కొందరు టీవీల కొరకు కన్నీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఫ్రిడ్జ్ల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆ యొక్క వస్తువుల కొరకు కన్నీటి ప్రార్థన, బంగారం కోసం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏదో వస్తువుల కొరకు మరి ఈ లోకంలో ఉన్న వాటన్నిటి కొరకు కన్నీరు కారుస్తూ ఉంటారు ప్రియులారా. మనకి ఏది అవసరమో, అత్యవసరముగా ఏది అవసరమో దాని కొరకు కన్నీటి ప్రార్థన చేయటం ద్వారా ఉపయోగం ఉంటుంది. ఏదో ఎవరో మరి ఒంటి నిండా నగలు పెట్టుకున్నారని వారి కొరకు వారు వేసుకున్నారు, నేను కూడా కావాలి ప్రభు అని చెప్పి వెంటనే కళ్ళంట నీళ్ళు కాచుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు, అయ్యో నా కుమార్తెకి బంగారం కావాలంట, అయ్యి ఎంత కన్నీరు కాచుతుందో అని చెప్పి ప్రియులారా బంగారం తీసుకొచ్చి నీ యొక్క ఒంటి నిండా దారబోయడు ప్రియులారా. మనం చేస్తున్న కన్నీటికి ఒక విలువ ఉండాలి. ఆ యొక్క కన్నీటి లోయ అని నేను ఎందుకు తెలియపరుస్తున్నానంటే, విలువైన ప్రార్థన లోతుని మన లోతుల్లో ఉన్న బాధను పూడుస్తుంది, మన లోతులో ఉన్న లోయను పూడుస్తుంది ప్రియులారా. అయితే ఉపయోగం లేని కన్నీరు ఏమవుతుందంటే, ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా ఆ లోతుల్లో మన హృదయంలో ఉన్న లోతును పూడ్చలేదు. కాబట్టి మనం అది గమనించుకుని తెలుసుకుని ఉండేటట్లుగా ఉండాలి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నానని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇదే విషయాన్ని మనం తెలియపరచుకు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నవి. కాబట్టి ప్రియులారా, ప్రభువు కనులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. మనం చేసే ప్రార్థనకు దేవుడు చెవి ఎగుతాడు కంపల్సరీ. మనం చేయుచున్న ప్రార్థనకి దేవుడు కంపల్సరీ చెవి ఎగుతాడు, అనగా చెవి పెడతాడు, వింటాడు. నువ్వు చేస్తున్న ఆ ప్రార్థన సక్రమముగా ఉన్నదా అక్రమముగా ఉన్నదో దేవునికి తెలుస్తూ ఉంది ప్రియులారా. మనం సరైన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు. కీర్తనల గ్రంథము 6వ కీర్తన 1వ చరణము నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము. నేను మూలుగొచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చు ఉన్నది. ప్రియులారా, దావీదుకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను దేవునికి కొన్ని వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నందున దేవుడు దావీదుకు కొంచెం దూరం జరిగాడు.
ఆ సమయాన శత్రువులు ఆ యొక్క దావీదుకి వెన్నంటి ఉండి చంపడానికి చూస్తూ ఉన్నారు. తన కుమారుడైన రక్త సంబంధికుడైన సొంత కుమారుడే తండ్రి అయిన దావీదుని చంపాలని చూస్తూ ఉన్నాడు. అందరికీ శత్రువు అయిపోయాడు, అందరికి వ్యతిరేకం అయిపోయాడు. దావీదు దొరికితే చంపేయడానికి చూస్తూ ఉన్నారు. అయితే దావీదు దాక్కుంటూ ప్రభువుకి మొర పెడుతున్నాడు. ప్రభువా, నీ కోపం చేత నన్ను గద్దించొద్దు, నేను నీకు కోపం రప్పించిన విషయం నాకు తెలుసు, నీ ఉగ్రతలు నన్ను శిక్షించకు ప్రభువా, నేను కృషించిపోతాను, నన్ను కరుణించు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నంటే, రాత్రి బవులు ఎలా ప్రార్థన చేస్తున్నంటే తన పరుపు తేలజేయుచున్నాడు. అంటే ప్రియులారా, అంతటి పరుపు ఇల్లంతా కూడా కన్నీరు కారుస్తూ, గది అంతా కూడా కన్నీరు కారుస్తుంటే ఆ గదికి కన్నీరు అంతటికి ఆ పరుపు లేచిపోతుంది అన్నట్లుగా అక్కడ ఒక రూపంగా చూపిస్తున్నాడు. కానీ అది ఆత్మపూర్వకంగా తెలియపరుస్తున్నాడు. అంటే అంత కన్నీరు కారుస్తా ఉన్నానని ఒక రూపకంగా తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఎంత కన్నీరు కారుస్తున్నానో ప్రభువా అని కాకుండా నా కన్నీరుగా పరుపే తేలిపోయి అంత కన్నీరు కారుస్తున్నానంటే ఎంత ఏడుస్తున్నాడంటే, దావీదు రాజుగా ఉన్న దావీదు రాజు, మహారాజు అయిన దావీదు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆ ప్రార్థనకు దేవుడు చెవియొగ్గడా లేదా అని చెప్పి మనం గమనిస్తే ఆయన చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబు దయచేశాడు. ప్రియులరా, తన తప్పు తెలుసుకొని కన్నీరు కార్చినందుకు దేవుడు తనను కనికరించాడు. ప్రియులార, కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ చరణము చూసినప్పుడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రియులారా, చూసావా, నేను కన్నీరు కార్చాను తండ్రి, దావీదు చెప్తూ ఉన్నాడు, నేను కార్చిన కన్నీరు నీ బుడ్డిలో ఉన్నాయి, నువ్వు దాచి ఉన్న ఒక బుడ్డిలో ముచ్చపు చిప్పలాగా ఒక చక్కగా నువ్వు దాచిపెట్టు నా కన్నీటిని, వాటికి విలువ నువ్వు ఇస్తా ఉన్నావు, నా కన్నీరు వ్యర్థము కాలేదు అని దావీదుకారుడు తెలియపరుస్తున్నాడు. మనము కూడా మన కన్నీరు వ్యర్థం కాకూడదు, అనగా మన కన్నీరు ప్రార్థన వ్యర్థం కాకూడదు. మనం ఎందుకు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం? కన్నీరు కార్చామంటే దానికి అర్థం ఉండాలి. దేని కొరకు ప్రార్థన చేయాలో తెలుసుకోవాలి. ఉపయోగపడే దాని కొరకు ప్రార్థన చేస్తే, కన్నీరు ప్రార్థన చేస్తే దానికి ఉపయోగము. ఎందుకు పనికిరాని దాని కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయటం ద్వారా మన కన్నీరు వ్యర్థం అవుతుంది. ప్రియులారా, అదే తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యం. ప్రజలు ఎక్కువగా దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు దేవుని కారుస్తున్నప్పుడు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దృష్టిలో గొప్ప విలువ గల విద్య ఆ యొక్క కన్నీళ్లు. వారి విచారణ ఆయనకు తెలుసు, వారి బాధ దేవునికి తెలుసు. అందుకే ఆ కన్నీళ్లకు విలువ ఉంది. వారి కన్నీళ్లను ఆయన చూస్తాడు. ఆ కన్నీరు స్వచ్ఛమైనది. ప్రియులారా, బాధతో కూడిన కన్నీటి ప్రార్థన, నీ వేదనతో కూడిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆయన అపహాసించడు, చక్కటి కార్యములు చేస్తాడు. ప్రియులారా, ఇశ్రాయేలీలను చూసినప్పుడు, ఇశ్రాయేలీలను ఐగుప్తు రాజు ఫరో మరి చాలా బాధిస్తూ ఉన్నాడు, చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు. వారు బాధిస్తూ ఉంటుంటే ఇశ్రాయేలీల జనాంగము చాలా విసుగుపోయారు, దేవునికి మొర పెడతా ఉన్నారు, కన్నీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ బాధల నుంచి మమ్మల్ని తప్పించండి, ఈ వేదనల నుంచి మమ్మల్ని తొలగించండి, మాకు మీరే దిక్కు, మాకు తోడుగా ఉండండి, ఈ ప్రాంతం నుంచి, ఈ దేశం నుంచి మమ్మల్ని తీసుకుపోండి, ఇక్కడ మేము ఉండలేము అని చెప్పి ప్రియులారా వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు, మొర పెడతా ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనము, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు చేస్తున్న వెట్టి పనులు, ప్రియులారా, పాచి పనులు, అక్కడ బానిసత్వం చేస్తున్న ఆ పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు దేవుని దగ్గర మొర పెడతా ఉన్నారు. వారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం, కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియులారా, జ్ఞాపకము చేసుకును. మరలా 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. వారి ప్రార్థనను దేవుడు చూసి వారి మొరలను దేవుడు విని
వారి కన్నీరును దేవుడు చూసి వారిని విడిపించాలి. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ఏ వాగ్దానం అయితే చేశాడో వాగ్దాన దేశంలోకి నేను వారిని తీసుకుపోతానన్న విషయము దేవుడు జ్ఞాపకం చేసుకుని, ప్రియులారా, అంటే వారందరినీ తీసుకువెళ్ళిపోయి మరి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి, అనగా ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకుపోవడానికి దేవునికి తగిన సమయం వచ్చింది, తగిన కాలం వచ్చింది. వారి మొరలను ఆలకించాడు. ప్రియులారా, వారు ఎటువంటి కన్నీరే కాచారంటే వారికి విలువైన కన్నీరే. వారి బాధల నుంచి తప్పించమని దేవుణ్ణి అడిగారు. అది విలువైన ప్రార్థన. ఆ కన్నీటి లోయలో వారు విలువైన కన్నీరు కార్చారు. వారి యొక్క లోయను నింపుకున్నారు, అనగా వారి వేదన తొలగిపోయింది. వారు నింపుకున్నారు. సంతోషంగా నిండిన ఆ లోతులో నిండపడిన వారు బయటకు ఉబకి వచ్చినట్లుగా వారు ప్రియులారా ఆ ఐగుప్తు అనే లోయలో నుంచి బయటకు వచ్చారు. ఆ కన్నీరు ద్వారా ఆ లోతుని పూర్తి చేసుకున్నారు. ఆ లోటుని ఐగుప్తు నుంచి దూరంగా జరిగారు ప్రియులారా. అంతేకాదు నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చేసరికి, మరియు యెహోవా ఎట్లా నేను ఐగుప్తులతో ఉన్న ప్రజల బాధను నిశ్చయముగా చూసి పనులలో తమ్మును కనిపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటనే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవే. ప్రియులారా, ఒకటి తెలియపరుస్తున్న మాట కూడా అదే. యెహోవా ఎట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి పనులలో తమ్మును కనిపెట్టుకుని వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటనే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. వారిని ప్రభువు విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకుపోవడానికి ఎర్ర సముద్రమును కూడా దాటింపజేశాడు దేవుడు. వారికి తోడుగా నిలబడ్డాడు. ఆకాశంలో ఉన్న మన్నాను కురిపించాడు. దేవదూతలు తిని ఆహారమును కురిపించి వారి కడుపును నింపాడు. బండలో నుంచి నీటిని తీసి వారిని దాహమును తీర్చాడు, తెప్రిల్ల చేశాడు ప్రియులారా. అయితే వారు ఎలాంటి కన్నీరు గార్చారు? ఐగుప్తులో వారి బాధను తట్టుకోలేక వారి మొరను దేవుడు ఆలకించాడు. ఏమో వారి బాధ ఏంటంటే, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం ప్రభువా, ఫరోలు మమ్మల్ని చిత్రహింసలు చేస్తా ఉన్నారు, మేము వెట్టి పనులు చేస్తున్నాం, చిత్రహింసలు అయిపోతున్నాం అని ప్రార్థన చేసి కన్నీరు గార్చిన వారు అరణ్య మార్గంలోకి వచ్చిన తర్వాత మరలా కన్నీరు గారుస్తూ ఉన్నారు. కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నారు. అంటే దేనికోసం ఏడుస్తూ ఉన్నారంటే ప్రియులారా, మాంసం కోసం ఏడుస్తూ ఉన్నారు. మాకు మాంసం కావాలి, ఐగుప్తుకు వెళ్ళిపోతాం, ఆహా ఈహి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా. ఇదే మీకు తెలియపరుస్తా, కన్నీటికి విలువ ఉండాలి అని చెప్పి దేనికోసం ప్రార్థన చేస్తున్నామో, కన్నీరు దేనికోసం ఒలికిస్తున్నామో తెలుసుకునేటట్లుగా మనం ఉండాలి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా, ఎక్కువగా జనులలో మరి ఎక్కువ శాతం ఉన్నవారు మాంసం కోసం ఎక్కువగా ఆశపడ్డారు. ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? 11వ అధ్యాయం 20వ వచనం, 1 నెల దినము వరకు, అనగా అది మీ నాసికా రంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. యాలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవా నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తు నుండి ఎందుకు వచ్చితమనుకుంటురి? ప్రియులరా, వారు ఎలాగేడుస్తున్నారంటే, మేము అనవసరంగా వచ్చాం ఐగుప్తు నుంచి మేము అనవసరంగా వచ్చాం, అక్కడ మాంసం ఉండేది, చక్కగా ఉండేది, తినడానికి ఏ లోటు ఉండేది కాదు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు అనవసరంగా ఏడుస్తూ ఉన్నారు, మీరు ఎక్కువైపోయినట్లుగా తినకూడదు బాబు అన్నట్లుగా మీ కడుపు నిండినట్లుగా నేను అంతటి మాంసం మీకు ఇస్తాను, మీకు వెక్కసం అయిపోద్ది, అంతటి మాంసం మీకు ఇస్తున్నానని చెప్పి అలాగా కూడా దేవుడు వారి ప్రార్థన, వారి కన్నీరుని చూశాడు. కన్నీరు ప్రార్థనను దేవుడు చూశాడు, వారి బాధలతో పెట్టిన కన్నీటిని చూశాడు. చూసారా ప్రియులారా, ప్రార్థన చేయవసరం లేదు, కన్నీటి ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు ఇక్కడ. అంతేకాదు బాధతో కన్నీరు కార్చుకున్నా కూడా, అనగా ప్రార్థన చేయకపోయిన కన్నీరు కారుస్తూ దేనికోసం మనం కన్నీరు కారుస్తామో దానిని చూస్తాడు దేవుడు. ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నావో దేవుడు చూస్తాడు. నీ కన్నీరుకి తగిన ప్రతిఫలము ఏమిటో, నీ కన్నీరుకి తగిన బాధ ఏమిటో దేవుడు చూస్తాడు. నీకు తగిన కార్యము దేవుడు చేస్తాడు. ఆ కన్నీటిలో నీతి ఉండాలి. ఆ కన్నీటిలో నిజముగా నువ్వు కోరుకున్నది దక్కేటట్లుగా దేవుడు చేస్తాడు. మంచి కోరుకుని కన్నీరు గారిస్తే. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనంలో, ఇక యెహోవా సన్నిధిని ఎట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివాసించుచున్న ఇశ్రాయేలుల దేవా,
భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడినైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టము. ప్రియులారా, ఇక్కడ యెహోవా సన్నిధిని ఎట్లనే ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవమగల దేవుడినైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, హిజ్కియా ఒక మంచి రాజు, చక్కటి రాజు. ప్రియులారా, ఇతను ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, యుద్ధమునకు వెళ్తూ ఉన్నాం, ఆ యుద్ధము కొరకు మేము చక్కగా విజయం పొందుకోవాలి, నీవు విజయం దయచేయగల దేవుడవు, నీవు అతను పంపిన ఈ మాటలను, ఈ యొక్క వర్తమానాన్ని తెలుసుకో, ఈ వర్తమానాన్ని బట్టి ప్రభువా నువ్వు ఆలకించు, చెవిని పెట్టు, నీ సన్నిధిని పెట్టి నీ ప్రార్థన మీరు ఆలకించండి, మాకు విజయం దయచేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ప్రార్థన ఆ ప్రభు చెంతను పెడుతున్నాడు హిజ్కియా రాజు. ప్రియులారా, దేవుడు మరి హిజ్కియా మొరను ఆలకించాడు, చక్కగా విజయాన్ని దయచేశాడు. ప్రియులారా, మనం చేసే ఈ ప్రార్థన విజయాన్ని దయచేయాలి. మనం చేసే ప్రార్థన వ్యర్థము కాకూడదు, విజయం దయచేయాలి. అంటే దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో తెలుసుకోవాలి. లోకంలో ఉన్న వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా, మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ఒకసారి గమనించాలి. వ్యర్థమైన వాటి కొరకు కన్నీరు కాచడం ద్వారా ఏమి ఉపయోగము? వ్యర్థమైన వాటి కొరకు మనం కన్నీరు కార్చకూడదు. ప్రియులారా, రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన. ఈ యొక్క అనారోగ్యంతో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన, ఈ లేములో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన, లోపంలో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన, వేదనలో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన, ఏ విధమైన సమస్యలు వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన, దుఃఖ దినములు వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన. అంతేగాని ఈ ఫ్రిడ్జ్ల కోసము, బంగారం కోసము, వెండి కోసము, సైకిల్ కోసము, బండి కోసము, కారుల కోసము, ఇలా వస్తువుల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారంటే అది దేని కొరకు ప్రియులారా? అది దాని కొరకు కన్నీటి ప్రార్థన వ్యర్థం అవుతుంది ప్రియులారా. కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీకు ఏది అవసరమో తీరుస్తాడు. కానీ ప్రతి దాని కొరకు, దేని కొరకు మనం కన్నీరు కార్చాలో దానికే కన్నీరు కార్చాలి. కానీ ప్రియులారా, వ్యర్థమైన వాటి కొరకు మనం కన్నీరు కార్చకూడదు. ఇక 10th క్లాస్ చదువుతున్న బిడ్డలు బట్టి, ఇంటర్ చదువుతున్న బిడ్డలు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు బట్టి వారు కన్నీటి ప్రార్థన చేసి విజయం పొందాలని కోరుకోవాలి. ఇక్కడ విజయం కావాలని కోరుకుంటున్నాడు హిజ్కియా. విజయాన్ని దేవుడు దయచేశాడు, చక్కగా విజయం పొందుకున్నాడు. అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే తనకు దక్కిన విజయము తన ప్రజలైన ఇశ్రాయేలులో కూడా దక్కుతుంది. అంటే అందరి కొరకు ఒకటే ప్రార్థన కింద చేస్తూ ఉన్నాడు. నీవు చేసే ప్రార్థన నీకు ఉపయోగం ఉండాలి, నీ కుటుంబానికి ఉపయోగం ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. ప్రియులారా, అంటే నీవు పొందుకుంటున్న ఆశీర్వాదము నీకు మట్టుకే కాదు, నీ ద్వారా అనేక మంది కూడా ఉపయోగకరంగా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. నేను పైవాడుగా ఉంచుతాడు కానీ కింది వాడుగా దేవుడు ఉంచుడు. నేను అనగదొరక్కడు ప్రియులారా, దేవుడిని ఎత్తి పడతాడు, దేవుడిని బలపరుస్తాడు. అదే విషయాన్ని బట్టి మరి హిజ్కియా మరి యుద్ధము కొరకు ప్రార్థన చేసిన హిజ్కియాకు మరొక మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు కూడా కన్నీరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రభువా ఒక గొప్ప మాట పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అతను ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నేను ఎలాంటి వాడునో, నేను ఎట్టు జీవించాను, ఎలాంటి వాడునో నీకు తెలుసు కదా ప్రభువా, నా దినములు నీకు తెలుసు కదా తండ్రి, నేను ఎట్టుగా బ్రతికాను తెలుసు కదా ప్రభు అని చెప్పి తెలియపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు అని చెప్పి దేవుడు మరి ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మరి తెలియపరిచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా చనిపోతావని చెప్పి తెలియపరిచినప్పుడు గోడ పక్కకు తిరిగి ఏడుస్తా ఉన్నాడు హిజ్కియా. హిజ్కియాని అడుగుతున్నాడు అంటే ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ప్రియులారా, ఇక్కడ ప్రార్థన కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు హిజ్కియా. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీ సన్నిధి నేను ఎట్లో నడుచుకుంటునో. ఎంత మరి ప్రియులారా, ఎంత తేటతెల్లమైన ప్రార్థన, ఎంతటి అమూల్యమైన ప్రార్థన. నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లో జరిగించుతునో
కృపతో జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటా ఉన్నాడు. నేను ఎట్లా నీ సన్నిధిని నేను నడుచుకుంటున్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు హిజ్కియా. ప్రియులారా, మన ప్రార్థన కూడా కన్నీరు కాచే ప్రార్థనకి కూడా మరి ఆ విధముగానే మనం ప్రార్థన చేయగలం. ఒకసారి ఆలోచన చేయండి. మనకి ఏదైనా కష్టం వచ్చింది, ప్రవ్వా నీ సన్నిధి నేను ఎట్లా ఉన్నా నీకు తెలుసు కదా ప్రవ్వా, నేను ఎలాంటి వాడు నీకు తెలుసు కదా ప్రవ్వా, కృపతో జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేయగలమా ప్రభు? ప్రియులారా, ఆ విధంగా ప్రార్థన చేస్తావంటే నువ్వు చక్కని వారవు, దేవునిలో సంపూర్ణంగా నీతి కలిగి జీవిస్తున్నావని మనం గమనించాలి. ప్రియులారా, నీ సన్నిధి నేను ఎట్లున్నాను, నేను ఈ నాలో ఏదైనా పాపం ఉన్నదా, నాలో ఏ లోపము లేదు అని సంపూర్ణంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. నిజమే కదా, ఏ లోపం లేదు కదా, ఏ తనలో ఎటువంటి ఏ బలహీనత లేదు, ఏ లోపము లేదు. కాబట్టి మరి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోమంటుందంటే నా ఆయుస్సును పెంచమని ఎలా కోరుకుంటున్నాడు అంటే హిజ్కియా తన ఆయుస్సును పెంచాలని ఎలా కోరుకున్నాడంటే కృపతో జ్ఞాపకం చేసుకుని నేను ఎట్లా ఉన్నాను, నీ సన్నిధానం నేను ఎలా ఉన్నానో, నేను చెడుగా ప్రవర్తించలేదే, నేను ఏదైనా లోకంలో పాపంలో జీవించకుండా నేను చక్కగా ఉన్నాను కదా, నువ్వు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒకసారి నా గతమంతా చూడు, నేను ఎలాంటి జీవితం జీవించాను, పాపపు జీవితం జీవించానా, ఎలాంటి స్థితిలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకుని అప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా ఆయుస్సును పొడిగించాను అడగట్లేదు, జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు, కృపతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ప్రభువు దేవుడు తన కన్నీరును చూశాడు, తన కన్నీరును చూశాడు. ప్రియులారా, మన ప్రార్థనలంట మనం అన్ని విషయాలలో ప్రార్థన చేయలేమంటాం. ఎందుకంటే మనం కొన్ని విషయాలలో తప్పుదాలు చేసి కొన్ని విషయాలను అడుగుతూ ఉంటామంట. ప్రియులారా, మన ప్రార్థనని ఆపుతుంది ఏంటంటే మనం చేసే తప్పులే. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నాలో ఏదైనా దోషమా పాపము ఉన్న ఎడల నా ప్రార్థన మీరు ఆలకించకండి అని మనం చేయలేము ప్రియులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పాప కార్యములు జరుగుతూ ఉంటాయి. ఎవరిలో ఏదో ఒక తప్పుదములు క్రోధ మద మత్సరములు లోకంలో ఉన్న శరీరాశ నేత్ర జీవుడముల చేత పడిపోతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి అటు విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా ప్రభు అడుగుమంటూ ఉన్నాడు. మన ప్రార్థనలు ఆకాశం వైపు వెళ్లకుండా మన చేసే తప్పిదాలే వాటిని అడ్డుగా నిలబడతాయంట. మన ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని శాంతకు వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ మనం చేసిన ప్రార్థనలో తప్పులు ఆ ప్రార్థనకి అడ్డుగా నిలబడతాయి. ప్రియులారా, మనం ప్రార్థన చేసామనుకుంటాం, మనం చేసే తప్పులు ఏమవుతాయంటే అడ్డుగా నిలబడతాయి, ప్రార్థన అక్కడ దాకా చేరవు. అంటే ప్రియులారా, నీ ప్రార్థన దేవుని చెంతకు చేరాలంటే ఆ ప్రార్థన ప్రశాంతంగా వెళ్ళాలంటే నీలో లోపం ఉండకూడదు, నీలో పాపం ఉండకూడదు, నీలో ఎటువంటి ఇబ్బందులు దేవునికి వ్యతిరేకమైన ఆయాస్కరమైన కార్యములు ఉండకూడదు. ప్రియులారా, ఆ విధంగా ప్రార్థన చేసిన హిజ్కియాకు దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 38:5, నీవు తిరిగి హిజ్కియా వైపు యొద్దకు పోయి అతనితో ఎట్లనము, దేవుడైన యెహోవానికి సెలవిచ్చిన దేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. చక్కగట్టి ప్రార్థన, నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకుని నా దినములు చూడోసారి ప్రభువా, నేను ఏ లోపం చేసిన ఎట్లా నన్ను తగ్గించు, నన్ను ఎప్పటితో నేను చనిపోనిచ్చే, నా జీవిత కాలము చూడోసారి అని చెప్పి యథార్థమైన తన జీవితాన్ని ప్రభు చెంతన పెట్టాడు. మన కార్చే కన్నీరు ఎలా ఉండాలంటే యథార్థమైన కన్నీరు. కపటముతో చేసే కన్నీరు ఉంటుంది, కపట కన్నీరు ఉంటుంది ప్రియులారా. కపటము ద్వారా కన్నీరు, ఈ కపటం ద్వారా కన్నీరు ఎలా ఉంటుంది, హృదయంలో బాధను బయటకు చూపించేదే కన్నీరు. కానీ హృదయంలో బాధ లేకపోయినా కళ్ళంట కన్నీరు కార్చేసే జనాలు ఈ దినాలు చాలా మంది నటించే కన్నీరు. ఈ నటించే కన్నీటితో దేవుని చెంతకు వచ్చి కన్నీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. మనుషులకి కనపడవలనని దేవుని మందిరంలో జనాలు ఉండగా ఏడు చేస్తూ ఉంటారు, ఏడుపుతో కన్నీరు కార్చేస్తూ ఉంటారు, ఏడుస్తూ కన్నీరు కార్చేస్తూ ఉంటారు. వారి కన్నీరు ప్రార్థన చూసి ఇతరులు ఎంత బాధపడుతూ ఎంత కన్నీరు ప్రార్థన చేస్తూ ఉందో ఆవిడ, ఎంత కన్నీరు ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆయన అని చెప్పి వారి ఇతరులకు కనబడుతూ మెచ్చుకునేటట్లుగా ఉంటారు. ప్రియులారా, వారి కన్నీరు అంతలాగా కారుస్తూ ఉన్నారు, కానీ ఒకవేళ వారి హృదయం దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చు, వారి హృదయం దేవునికి వ్యతిరేకం దూరంగా ఉండొచ్చు ప్రియులారా. కానీ చేస్తున్న కన్నీటి ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాసము కలిగి సహవాసం కలిగి నిజముగా కన్నీరు ప్రార్థన చేసేటట్లుగా ఉండాలి. మన ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎలా ఉండాలంటే దానికి మరి నీ బాధ ఏమిటో అదే కన్నీరుగా మారుతుంది, నీ వేదనే కన్నీరుగా మారుతుంది, నీ రోదనే కన్నీరుగా మారుతుంది. నీ యొక్క జీవితమే నీవు ఏ స్థితిలోంచి వచ్చావు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే
అదే కన్నీరుగా మార్చబడుతుంది. లేని కన్నీరుని తెచ్చుకుని మరీ బలవంతంగా ప్రార్థన చేయటం ద్వారా, బలవంతపు కన్నీరును కాచడం ద్వారా అది దేవునికి దగ్గరికి చేరదు. అది ఉపయోగం లేని ప్రార్థన. నిజముగా మొరపెట్టువాడు దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు. దేవుడు చేసే కార్యాలకి తనకు కూడా మరి తలొగ్గడానికి దేవుడు కార్యం చేస్తాడు. నిజంగా వారికి దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు ప్రియులరా. ఆ విధముగా దేవునికి ప్రార్థన చేస్తున్న వారు చక్కటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తూ విలువైన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఉండాలి. కీర్తన గ్రంథము 126వ కీర్తన 5వ చరణము చూసినప్పుడు, కన్నీళ్లు విడిచి విత్తు వారు సంతోషగానములతో పంట కోస్తారని. ప్రియులారా, కన్నీరు కారుస్తూ విడుతూ వారు సంతోషంగా పంటలు కోస్తారంట. అంటే కన్నీరు కారుస్తుంటే తనకు కలిగిన ఆ యొక్క పంట నష్టమును బట్టి, వారికి కలిగిన మరి యొక్క అప్పుల బాధలను బట్టి, వారికి కలిగిన మరి కష్ట నష్టములను బట్టి, వారికి కలిగిన వేదనను బట్టి కన్నీళ్లు కాడుస్తూ ప్రభు చెంతకు వచ్చి కన్నీరు కార్చి విత్తనం వేసిన వాడు సంతోషంగా పంట కోస్తూ ప్రభివృద్ధి పడతాడు. మనము మనకు కావలసిన ప్రార్థన అనే విత్తనము, అనగా మనకి సమస్య అనే విత్తనాన్ని కన్నీటితో నాటుకోవాలి. ఆ సమస్యను దేవుడు తీసివేసి చక్కటి ఫలభరితమైన జీవితంలోకి దేవుడు తీసుకుపోతాడు. ప్రియులరా, ఇక్కడ ఏ విత్తనం వేస్తాం ఆ పంటనే కోస్తాం. కానీ మనం కష్టమనే విత్తనాన్ని కన్నీటితో మనము చంపిన ఎడల ఆ యొక్క విత్తనము మరి చనిపోతేనే, భూమిలో చనిపోతేనే మరి మొక్క ఎలాగవుతుందో, మన కష్టమనే విత్తనం భూమిలో నాటి కన్నీరు కార్చి పెంచిన ఎడల ప్రియులరా, ఆ కష్టం భూమిలో చనిపోయి మేలు బయటకు వస్తుంది. ఆ మేలుతో మనం దేవునిలో బలపడడానికి దేవుడు కృప చూపిస్తాడు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఏడ్చి ప్రలాపిస్తూ ఉంటారు. మీరు ఏడ్చి బాధపడుతున్నప్పుడు మిమ్మల్ని చూసారా ఎలా ఏడుస్తున్నారో వారు అనుకుంటూ లోకము సంతోషపడుతుంది ప్రియులరా. కానీ మీరు దుఃఖింతున్న దుఃఖానికి దేవుడు ఒక దినాన్ని మీకు సంతోషాన్ని దయచేస్తాడు. మీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు. దేవుడు మీకు తోడుగా నిలబడతాడు. మీ కన్నీరుకి మరి తగిన విలువ దేవుడు ఇస్తాడు. మీరు కన్నీరు కాచేది మరి దేని కొరకంటే ఉపయోగం లేని దాని కొరకు కాదు. మీరు కన్నీరు కాచేది దేవుని పాదచెంతన, ఆయన చేతిలో, ఆయన యొక్క మరి పాదచెంతన మనం కన్నీరు కాచిన ఎడల, ఆయన పాదాలు తడిపిన ఎడల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రియులరా. యెషయా గ్రంథం 25:8లో, మరెన్నడూ ఉండకుండా మరణం ఆయన మింగివేసెను. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందును తుడిచివేయును, భూమి మీద నుండి తన జనముల నిందను తీసివేయును. ప్రతి వారి కంటి బాష్ప బిందులను తుడిచివేయును. కాబట్టి మరి మనుషులు ఎలాగైతే మరి కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి వారి బాధను చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ మనుషులు ఏం చేస్తారంటే వారి కన్నీరుని దగ్గరికి చేతులు పెట్టి ఆ కన్నీటిని తుడిచి ఏడవకమ్మా ఏడవకండి అని చెబుతారు. అయితే దేవుడైతే ఆ కన్నీటికి గల కారణం ఏంటి, ఆ కన్నీటికి గల వేదన ఏంటో తీసివేసి నీ యొక్క కన్నీటి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. బాధను తీసివేయగానే నీ కన్నీరుని తీసివేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, దేవుణ్ణి మనం బలపడాలి. దేవుని పేరట మనం ముందుకు సాగేటట్లుగా ఉండాలి. ప్రతి వారి కంటి బాష్ప బిందువులను తుడిచివేయగల దేవుడు ప్రియులరా, అది ఈ లోకంలో నువ్వు కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు నీ బాధల నుంచి దేవుడు విముక్తి దయచేస్తాడు. దేవుడు నీకు తోడుగా నిలబడతాడు. మత్తయి సువార్త 25:30 చూసినప్పుడు, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపులను పండ్లు కొరుకుటైను ఉండును. ప్రియులారా, మీరు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. మీరు ఇక్కడ కన్నీరు కార్చని ఎడల రేపు నరకములో కన్నీరు కారుస్తారు. అక్కడ కలిగిన మహావేదన బట్టి కన్నీళ్లను పండ్లు కొరుకుటయు ఉంటాయి. నరకంలో కన్నీరు కాచడం ద్వారా ఏం ఉపయోగము? ఇక్కడ ఉండగానే మనం కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. మనకు కలిగిన వేదన బట్టి మనం కన్నీరు కాస్తే విజయం పొందుకుంటాం. ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు కన్నీరు కాచి నిజముగా మొరపెట్టినప్పుడు అనారోగ్యం దేవుడు ఆరోగ్యవంతులుగా చేస్తారు. మరణ సయ మీద ఉన్నప్పుడు కూడా నువ్వు కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు లేపి నడిపించి ఆరోగ్యవంతులుగా చేయగల అద్భుతమైన దేవుడు మన దేవుడు. కాబట్టి మనం కన్నీరు కార్చకయే ఇతరుల మీద పెట్టి మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఇతరుల మీద పెట్టడం ద్వారా నువ్వు ప్రార్థించే అవకాశం దేవుడు నీకు ఇచ్చినా కూడా నువ్వు ప్రార్థన చేయకపోవడం ద్వారా నువ్వు లాభము కంటే నష్టమే తెచ్చుకుంటావు.
కాబట్టి నీకు వచ్చిన అవకాశం కన్నీటి ప్రార్థన అద్భుతము నీ కన్నులారా చూడాలంటే నువ్వు నిజముగా మొరపెట్టాలి. నీ దుఃఖ దినములో దేవుడు తీసివేయాలి అంటే నీవు నిజముగా మొరపెట్టినప్పుడు, నువ్వు తగిన బాధను నీ హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ బాధను తీసి ప్రభువు పాదాల చెంతను పెడుతూ ఉన్నప్పుడు, ఆ నీ కన్నీటితో ఆ యొక్క పాదాలను తడుపుతూ ఉన్నప్పుడు దేవుడు నీ కన్నీటికి తగిన విలువను దేవుడు చూస్తాడు. ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు, నీకు ప్రతిఫలము దయచేస్తాడు. ఈ కన్నీటి లోయలో నీవు నీ కన్నీరును తుడిచి నీ బాధలన్నిటిని కూడా పూర్తి చేసుకోవాలి, నింపేసుకోవాలి. నీ కన్నీటితో నీ బాధను నింపుకున్న ఎడల, ఆ లోయను నింపిన ఎడల అది కనుమరుగైపోతుంది. దేవుడు నీ కన్నీటికి విలువను చూపిస్తా ఉన్నాడు. కాబట్టి విలువైన కన్నీరు దేవుని యొక్క కార్యములు చేస్తుంది, దేవుడు ద్వారా నీకు కార్యములు జరిగిస్తుంది. విలువలేని కన్నీరు, ఎందుకు ఉపయోగం లేని కన్నీరు ద్వారా ఏ కార్యములు మనకు దక్కవు. కాబట్టి ఈ యొక్క దేవుని చెంతను మనము నిజముగా మొరపెట్టి కన్నీరు కార్చి అడిగిన ఎడల, దేనికోసమైతే కన్నీరు కార్చలో దానికోసమే కన్నీరు కార్చి అడిగిన ఎడల తప్పక అద్భుతాలు చూస్తాం. దేవుడు చేసే కార్యాలు కనులారా చూస్తాం. మీ జీవితాలలో ఎన్నో అద్భుతాలు ఆ విధంగా పొందుకోవాలని ఆయన దగ్గర కన్నీరుతో ప్రార్థన చేసి చక్కటి ప్రార్థన ప్రతిఫలాలు దయచే ప్రభువుని వేడుకోవాలని కోరుకుంటూ అద్భుతాలు పొందుకోవాలని ఆశీర్వదిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.